నమస్తే తెలంగాణ ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కదంబం A6 న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సిరిసిల్లలో ముగిసిన సెస్ ఎన్నికల పోరు. అత్యల్పం సిరిసిల్ల పట్టణం 33.79%, అత్యధికం బోయిన్పల్లి 60.72%. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్లో భద్రపరిచిన అధికారులు. సిరిసిల్లలో ఆకట్టుకున్న ఆక్స్ఫోర్డ్ విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శన. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సిరిసిల్ల స్మార్ట్ సిటీ ప్రదర్శన. సిరిసిల్లలో ఘనంగా రజకుల ఈదాలమ్మ బోనాలు. పాల్గొన్న మహిళలు. సెస్ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సెస్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ప్రచార హోరు ముగిసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే తుడి గడియలు ముగిసిపోయాయి. సెస్ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. ఎల్లారెడ్డిపేట మండలంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప ఘర్షణలు మినహా సిరిసిల్ల డివిజన్ పరిధిలోని 9 మండలాల్లో 11 జోన్లలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్లో మొత్తం 1,33,581 ఓట్లకు గాను 62,585 ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా సిరిసిల్ల పట్టణంలో 17,777 ఓట్లకు గాను 6,008 ఓట్లు పోలయ్యాయి. సిరిసిల్ల రూరల్ 16,339 ఓట్లకు గాను 7,635, గంభీరావుపేట 8,798 ఓట్లకు గాను 4,237 ఓట్లు, ముస్తాబాద్ 10,405 ఓట్లకు గాను 5,330 ఓట్లు పోలయ్యాయి. ఎల్లారెడ్డిపేట 14,183 ఓట్లకు గాను 6,360 ఓట్లు పోలయ్యాయి. చందుర్తి 12,206 ఓట్లకు గాను 5,946, కోనారావుపేట 11,257 ఓట్లకు గాను 5,464, వేములవాడ టౌన్లో 8,784 ఓట్లకు గాను 3,763, వేములవాడ రూరల్ 11,010 ఓట్లకు గాను 5,428, బోయిన్పల్లి 9,225 ఓట్లకు గాను 5,602, ఇల్లంతకుంట 11,896 ఓట్లకు గాను 6,807 ఓట్లు పోలయ్యాయి. అన్ని మండల కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్స్లను వేములవాడ మండలంలోని అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలో భద్రపరిచారు. అభ్యర్థుల భవితవ్యం మార్చి 2న ఓట్ల లెక్కింపుతో తేలనుంది. ఎన్నికల నిర్వహణ తీరును సహకార రాష్ట్ర రిజిస్ట్రార్ జి శ్రీనివాస్, ఎన్నికల అధికారి చంద్రమోహన్ రెడ్డి పర్యవేక్షించారు. డిఎస్పీ పి సుధాకర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సరఫరా సంఘం సెస్ లిమిటెడ్ సిరిసిల్ల యొక్క 11 కార్యవర్గ స్థానాలకు గాను ఈరోజు జరిగినటువంటి ఎన్నికలలో మొత్తము ఓటర్లు 1,31,881 మంది ఉన్నారు. వారిలో 62,585 మంది ఓటు చేయడం జరిగింది. పర్సంటేజ్ వచ్చేసి 47.45% ఓట్లు పోలు కావడం జరిగింది. దీనికి గాను మొత్తం ఈ 11 నియోజకవర్గాలలో 287 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 600 మంది క్యూఓలు ఏపీఓలను ఏర్పాటు చేయడం జరిగింది. 500 మంది వరకు ఓపీఓలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం అన్ని పోలింగ్ స్టేషన్లలో కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఇందుకు సహకరించినటువంటి అభ్యర్థులు మరియు ఓటర్లందరికీ మరియు పత్రికా మిత్రులకి మొత్తం సహకరించినటువంటి పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సహకరించిన అందరికీ మరొకసారి థ్యాంక్స్. ఈరోజు జరిగినటువంటి పోలింగ్ యొక్క ఫలితాలను ఈరోజు మనకు బ్యాలెట్ పేపర్లో రిజర్వ్ చేయడం జరుగుతుంది. 2వ తేదీ రోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు ఫలితాలను ప్రకటించడం జరుగుతుంది. ఫలితాలు ప్రకటించిన తర్వాత అదే రోజు మనము గెలిచినటువంటి అభ్యర్థులకు నోటీస్ జారీ చేయడం జరుగుతుంది. అంటే మరుసటి రోజు అనగా 3వ తేదీ రోజు వైస్ చైర్మన్ మరియు చైర్మన్ వైస్ చైర్మన్ యొక్క ఎలక్షన్ జరుగుతుంది. దీంతో ఎలక్షన్ ప్రక్రియ సెస్కి సంబంధించి పూర్తిగా ముగియనుంది 3వ తేదీ. సిరిసిల్ల నెహ్రూ రజక సంఘం ఆధ్వర్యంలో రజకులు ఘనంగా ఈదాలమ్మ బోనాలను ఊరేగింపుగా జరుపుకున్నారు.
మహిళలు నెత్తిన బోనమెత్తి పూనకాలతో ఊగిపోయారు. అనంతరం ఈదాలమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు మహిళలు. సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ రజక సంఘం ఆధ్వర్యంలో ఈదాలమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. బీవై నగర్ నుంచి రజక సంఘం ఆధ్వర్యంలో మహిళలు నెహ్రూ నగర్ మడలేశ్వర ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ రజక సంఘం అధ్యక్షులు మైలారం తిరుపతి, కార్యదర్శి మారుపాక పెద్ద శ్రీను భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఐటీ, పంచాయతీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో సిరిసిల్ల పట్టణానికి ప్రత్యేక స్థానం ఉంది. మున్సిపల్ ఎన్నిక మొదలుకొని ఏ ఎన్నికలు జరిగినా ఇక్కడి కార్మికులు విలక్షణమైన తీర్పునివ్వడం ఆనవాయితీగా మారింది. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ ఎన్నికలలో సిరిసిల్ల పట్టణం నుండి పార్టీలు బలపరిచిన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు తమ తమ స్థాయిలో ప్రచారం కోసం లక్షల్లో ఖర్చు చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసేందుకు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదని చెప్పవచ్చు. ఆదివారం రోజున పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. అదే స్థాయిలో చివరిదాకా సాగింది. ఓటు వేసేందుకు కార్మికులు ఆసక్తి చూపకపోవడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులలో ఆందోళన మొదలైంది. 17,777 ఓటర్లుంటే కేవలం 6,008 ఓట్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. సెస్ ఎన్నికల చరిత్రలో అత్యల్పంగా ఓట్ల శాతం నమోదైంది ఈసారే. స్వల్పంగా ఓటు శాతం నమోదు కావడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఓటర్లు ఎవరిని ప్రసన్నం చేస్తారో ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సి ఉంది. క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సామాజిక సేవల్లో టౌన్ క్లబ్ పాలకవర్గం ముందుండాలని టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు కోరారు. సిరిసిల్ల పట్టణంలోని టౌన్ క్లబ్ ఆవరణలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు హాజరయ్యారు. టౌన్ క్లబ్ అధ్యక్షులుగా స్వర్గం ప్రసాద్తో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కొండూరి రవీందర్రావు మాట్లాడుతూ టౌన్ క్లబ్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. నిరుపేదలకు ఆపన్నహస్తం అందించడంతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించిన తన సామాజిక సేవా కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగించాలని కోరారు. డీఎస్పీ పి సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నరసింగారావు, సిరిసిల్ల పట్టణ సిఐ విజయ్ కుమార్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, టౌన్ క్లబ్ మాజీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, గుడ్ల రవి, చొప్పదండి ప్రకాష్, నూతన కార్యవర్గం అధ్యక్షులు స్వర్గం ప్రసాద్, ఉపాధ్యక్షులు మాణిక్రావు లక్ష్మీనారాయణ, కార్యదర్శి వైద్య శివప్రసాద్, కోశాధికారి ఇరుకుళ్ల భాస్కర్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తౌడు కనకయ్య గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీకు రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్రధాన కార్యదర్శి వైద్య శివ, కోశాధికారి ఈ ఎన్నిక నిర్వహించిన జనాబ్ వహీద్ సాబ్ను కూడా వేదిక సభ ఎస్కాప్ చైర్మన్ కుందూరు రవీంద్రరావు గారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, నేను స్వర్గం ప్రసాదను, నేను టౌన్ క్లబ్ సిరిసిల్ల విశ్వాసంతో విజేతను కలిగి ఉంటునని మరియు ప్రతిపత్తిని విధిని నీ విశ్వాస పాత్రుడ నిబంధనల పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి విశ్వాస పాత్ర నిర్వర్తించగలను. దైవ సాక్షిగా నేను ఇరుకుల భాస్కరాన్ని కలిగి ఉందని మరియు ప్రతిపత్తిని పట్టుకోండి ముందుకు రండి. ఇప్పుడు అందరూ ఒకసారి ఇప్పుడు రమ్మా. ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథి సైన్స్ ఫేర్ లో టాలెంట్ చూపించారు చిన్నారులు. ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ అదిరిపోయింది. తమ టాలెంట్ ఏంటో ప్రదర్శనలో చూపించారు. వాటిని చూడడానికి వచ్చిన వందల మంది విద్యార్థులు చూసి మురిసిపోయారు. సిరిసిల్ల పట్టణంలోని ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇన్స్పైర్ సైన్స్ ఫేర్ అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థుల ప్రదర్శన ఇంట్రెస్టింగ్గా ఉంది. సైన్స్ ఫేర్లో వచ్చిన థాట్స్ని అద్భుతంగా ప్రదర్శించారు. ఎగ్జిబిషన్లో ప్రతి ప్రయోగంతో పాటు సిరిసిల్ల స్మార్ట్ సిటీ ప్రదర్శన స్పెషల్గా కనిపిస్తోంది. ఈ ఎగ్జిబిషన్లో విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. తమ తోటి విద్యార్థుల బ్రెయిన్ నుంచి బయటకొచ్చిన అందమైన ఆలోచనలు చూస్తూ మురిసిపోయారు. ఈ సైన్స్ ఫేర్తో చాలా విషయాల్లో ప్రాక్టికాలిటీ కనిపించిందని చెబుతున్నారు స్టూడెంట్స్. నెక్స్ట్ ఇలా చేయడంపై క్లారిటీ వచ్చిందంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ చిలుక కిరణ్ కుమార్, ప్రిన్సిపల్ చిలుక పావని, ప్రధానోపాధ్యాయులు చిలుక శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
participate in our school. So our brilliant students did very well experiments in our school. They prepared many experiments on the air pollution, sound pollution, water pollution. They also made many experiments. They also made a smart city. So we hope that the smart city take into action, and in the future we will make our Sirsila a smart city. And we also made many experiments, taking slides with microscope and many other experiments. Thank you for giving this information. I enjoyed very much for seeing the science fair in our school. In the near future, we also doing so many projects like this. We enjoyed very well in our school. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ ఎన్నికల నిర్వహణ తీరును సహకార రాష్ట్ర రిజిస్ట్రార్ జి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ ఎన్నికలను డివిజన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ సెస్లో మొత్తం 1,33,581 ఓట్లకు గాను 62,585 ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా సిరిసిల్ల పట్టణంలో 17,777 ఓట్లకు గాను 6,008 ఓట్లు పోలయ్యాయన్నారు. అన్ని మండల కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్స్లను వేములవాడ మండలంలోని అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలో భద్రపరిచామన్నారు. అభ్యర్థుల భవితవ్యం మార్చి 2న ఓట్ల లెక్కింపుతో తేలుతుందని సహకార రాష్ట్ర రిజిస్ట్రార్ జి శ్రీనివాసరావు వెల్లడించారు. సో ఈరోజు సెస్ సిరిసిల్ల యొక్క ఎలక్షన్స్ ఎన్నికలు విజయవంతంగా ముగిసినాయి. మరి ఇప్పటివరకు మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఇక్కడికి ఏ రకమైనటువంటి సంఘటన జరిగినట్టు లేదు, అవాంఛనీయ సంఘటన జరగలేదు, విజయవంతంగా పూర్తయింది. 277 పోలింగ్ బూత్లలో మొత్తం 1,31,871 ఓటర్లలో 62,585 మంది తమ యొక్క ఓటింగ్ హక్కును వినియోగించుకున్నారు. అంటే సుమారుగా 47.5% పోలింగ్ జరిగింది. మరి ఇందులో మొత్తం ఈరోజు 2 మున్సిపాలిటీలు 9 మండలాల పరిధిలో ఈ ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా జరిగింది. మరి ఈ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా జరిపించడానికి సుమారు 1900 మంది ఉద్యోగస్తులు దీనిలో పాల్గొనడం జరిగింది. మన సహకార శాఖకి సంబంధించినటువంటి ఉద్యోగులే కాకుండా విద్యాశాఖకి సంబంధించినటువంటి వాళ్ళు, తర్వాత సెస్కి సంబంధించినటువంటి ఉద్యోగులు అందరూ కూడా 1900 మంది దీన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. మరి ఈరోజు బ్యాలెట్ బాక్సులు ఇప్పుడు వస్తున్నాయి. దాదాపుగా ఇంకొక 3 రూట్ల నుంచి బ్యాలెట్ బాక్సులు రావాలి. వచ్చిన తర్వాత ఈ రాత్రి స్ట్రాంగ్ రూమ్లో వాటిని భద్రపరచడం జరుగుతుంది. తర్వాత మరి ఎన్నికల ప్రక్రియను రేపు ఒకసారి సమీక్షించుకొని మరి రీపోలింగ్కి సంబంధించినటువంటి ఏదైనా ఉందో చూసుకొని దాని తర్వాత మనకి 2వ తారీఖు నాడు దీని యొక్క కౌంటింగ్ ప్రక్రియ పొద్దున్నే 8 గంటలకు పూర్తవుతుంది. బహుశా కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 2-2:30 వరకల్లా పూర్తిగా అయిపోతుందని చెప్పని 3 దీనికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు సర్టిఫికేట్లను అందజేయడం కూడా జరుగుతుంది. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ ఎన్నికలలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని సిరిసిల్ల డీఎస్పీ పి సుధాకర్ తెలిపారు. డివిజన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ పి సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ సెస్లో మొత్తం 1,33,581 ఓట్లకు గాను 62,585 ఓట్లు పోలయ్యాయన్నారు. సెస్ ఎన్నికలకు పోలీస్ శాఖ నుంచి గట్టి బందోబస్తు నిర్వహించామని, ఎన్నికలలో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా అన్ని మండల కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్స్లను వేములవాడ మండలంలోని అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలో భద్రపరిచామని, ఓట్ల లెక్కింపు జరిగేంత వరకు పోలీస్ శాఖ గట్టి బందోబస్తు నిర్వహిస్తామని డీఎస్పీ పి సుధాకర్ వెల్లడించారు. ఎలక్షన్లు జరిగిన కోఆపరేటివ్ ఎలక్ట్రిసిటీ సప్లై సొసైటీ వాళ్ళకి ఈ మొత్తం 287 పోలింగ్ బూతులలో ప్రశాంతంగా జరిగింది
పోలీసు వాళ్ళు కూడా దాదాపు 500 మంది వరకు ఈ డ్యూటీ చేయడం జరిగింది. దీంట్లో 131,581 మొత్తం ఓటర్లు ఉంటే దీంట్లో 62,565 ఓటర్లు వినియోగించుకోవడం జరిగింది. దీంట్లో దాదాపుగా ఓవరాల్గా 47-45% వరకు ఓట్స్ పోలింగ్ అయినాయి. 32% సిరిసిల్ల టౌన్లో అయినాయి. అంత ప్రశాంతంగానే జరిగింది. మంచి బందోబస్తు డ్యూటీ కూడా మా పోలీసు వాళ్ళు కూడా అందరూ సహకరించారు. ప్రశాంతంగా అయింది అని చెప్తున్నారు. సిరిసిల్లలో ముగిసిన సెస్ ఎన్నికల పోరు. అత్యల్పం సిరిసిల్ల పట్టణం 33.79%, అత్యధికం బోయిన్పల్లి 60.72%. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్లో భద్రపరిచిన అధికారులు. సిరిసిల్లలో ఆకట్టుకున్న ఆక్స్ఫోర్డ్ విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శన. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సిరిసిల్ల స్మార్ట్ సిటీ ప్రదర్శన. సిరిసిల్లలో ఘనంగా రజకుల ఈదాలమ్మ బోనాలు. పాల్గొన్న మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.